నమస్కారం, ఇది సంగతికి స్వాగతం. ప్రజల ఆరోగ్య రక్షణ, పర్యావరణ పరిరక్షణలో పరిశుభ్రత ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇందుకోసం దేశంలో సాగుతున్న స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమం ప్రజల్లో చైతన్యం పెంచుతోంది. అయితే ఇలా పరిశుభ్రత, స్వచ్ఛత నినాదాల్ని అందిపుచ్చుకుని దూసుకుపోతున్న నగరాల జాబితాలో మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరం వరుసగా 6 ఏళ్ల నుంచి మొదటి స్థానంలో నిలుస్తోంది. వాయు కాలుష్యం నివారణ, వ్యర్థాల నిర్వహణ, ప్లాస్టిక్ నిషేధం, నీటి శుద్ధి కార్యక్రమాల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తూ దేశానికి ఆదర్శంగా మారింది. వీటికి తోడు వ్యర్థాల శుద్ధి ప్రక్రియలోనూ ప్రత్యామ్నాయ ఇంధనాలు ఉత్పత్తి చేస్తూ సరికొత్త మార్గంలో పురోగమిస్తోంది ఇండోర్. ఈ నేపథ్యంలో చెత్త సేకరణ, స్వచ్ఛ భారత్ అభియాన్ నిర్వహణలో ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ అనుసరిస్తున్న సమర్థ విధానం ఎలా ఉందో చూద్దాం. దేశంలో అత్యంత పరిశుభ్రమైన నగరంగా మరోసారి స్వచ్ఛ సర్వేక్షణ్ పురస్కారం అందుకుంది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్. రోజుకు 1900 టన్నుల పట్టణ వ్యర్థాలు శుద్ధి చేయడం ద్వారా ఈ నగరం కోట్లాది రూపాయలు ఆర్జించింది. అంతేకాదు, బస్సులకు ఇంధనం కూడా సమకూర్చింది. వరుసగా 6 ఏళ్ల నుంచి భారతదేశంలో పరిశుభ్రమైన నగరంగా ఈ అవార్డుకు ఎంపికవుతూనే ఉంది ఇండోర్. కేంద్ర ప్రభుత్వ వార్షిక స్వచ్ఛ సర్వేక్షణ్ ఫలితాల్లో ఇండోర్ తర్వాత 2-3 స్థానాల్లో సూరత్, నవీ ముంబై స్థానం సంపాదించాయి. 4వ స్థానంలో విశాఖపట్నం చోటు దక్కించుకోగా 1,00,000కు పైబడిన నగరాల విభాగంలో విజయవాడ 5, తిరుపతి 7వ స్థానంలో నిలిచాయి. రాష్ట్రాల జాబితాలో మధ్యప్రదేశ్ అగ్రస్థానంలో నిలువగా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర 2-3 స్థానాల్లో ఉన్నాయి. 1,00,000లోపు జనాభా కలిగిన నగరాల జాబితాలో మహారాష్ట్రలోని పంచ్గని తొలి స్థానంలోనూ, ఛత్తీస్గఢ్లోని పటాన్, మహారాష్ట్రలోని కర్హాడ్ 2-3 స్థానాలను పొందాయి. మరి ఇండోర్కు ఈ ఖ్యాతి ఎలా సాధ్యమైంది? మధ్యప్రదేశ్ రాష్ట్ర వాణిజ్య రాజధానిగా పేరున్న ఇండోర్ జనాభా 35 లక్షలు. ఇది ఆ రాష్ట్రంలోనే అతి ఎక్కువ జనాభా కలిగిన నగరం. రోజు 1,200 టన్నుల పొడి చెత్త, 700 టన్నుల తడి చెత్త ఉత్పత్తి అవుతున్న చెత్త డబ్బాల నిర్వహణలో ఎక్కడా జాప్యం జరగదు. ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ పారిశుద్ధ్య విభాగం వద్ద 575 చెత్త సేకరణ వాహనాలున్నాయి. ఇవి 85 వార్డుల్లో 10 చెత్త సేకరణ కేంద్రాల ద్వారా చెత్త సేకరిస్తున్నాయి. రోజు కాలనీల్లో 6 లక్షల నివాస గృహాల వద్దకు వెళ్లి వ్యాపార సంస్థల నుంచి వ్యర్థాలు సేకరిస్తాయి. ఈ వాహనాల్లో వివిధ రకాల వ్యర్థాల కోసం ప్రత్యేక కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేశారు. సాధారణంగా చెత్తను పొడి, తడిగా విభజిస్తూ ఉంటారు. కానీ ఇండోర్లో చెత్త సేకరణ పాయింట్లలో 6 రకాలుగా వేరు చేస్తారు. శానిటరీ నాప్కిన్ల సేకరణ కోసం ఈ వాహనంలో ప్రత్యేక కంపార్ట్మెంట్ ఉంటుంది. రోజువారీ చెత్త సేకరణ ప్రారంభ దశలోనే ఇలా విభజన చేయడం వల్ల చెత్త శుద్ధి ప్రక్రియ సులభతరమవుతోంది. ఇలా శుద్ధి చేసిన తడి చెత్తతో ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆసియా ఖండంలోని అతి పెద్దదైన బయో కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ ప్లాంట్ నడుపుతోంది. తడి వ్యర్థాల నుంచి బయోమీథేన్ తయారు చేయడానికి పీపీపీ విధానంలో గోబర్ ధన్ ప్లాంట్ ఇక్కడ ఏర్పాటు చేశారు. దీని ద్వారా బయోమీథేన్ గ్యాస్ ను ఉత్పత్తి చేసి అమ్ముతున్నారు. ఇందులో భాగంగా ప్రధాని మోదీ ఈ ఏడాది ఫిబ్రవరి 19న దేవ్ గురాడియా ట్రెంచింగ్ మైదానంలో 550 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన ప్లాంట్ ప్రారంభించారు. ఇందులో రోజుకు 18,000 కిలోల బయోగ్యాస్ ను, 10 టన్నుల సేంద్రియ ఎరువులు తయారు చేస్తారు. 150 కోట్ల రూపాయలు పెట్టుబడితో ఈ ప్లాంట్ ను స్థాపించారు. मैं गृहिणी हूँ और इंदौर के गीला सूखे कचरे की बात रही तो अभी इंदौर में जो पब्लिक है उनका सभी का पूरा सपोर्ट, पूरा सहयोग है. तो गीला कचरे को अलग और सूखे कचरे को अलग रखते हैं. और गीले कचरे से हम लोग जो होता है घर का जो गीला कचरा जो भी निकलता है उससे हम लोग खाद बना के और उसे पौधों में देते हैं. और जो सूखा कचरा होता है उसको भी अलग करके उससे भी खाद बनता है. गाड़ी वालों को हम लोग गीला कचरा गीले में देते हैं और सूखा कचरा सूखे में देते हैं. जैसे प्लास्टिक होता है और रबर बैंड वगैरह होता है, ये सारी चीज़ें वो लोग अलग लेते हैं. मिक्स करके नहीं दे सकते सर. मिक्स करके देते तो फिर वो उन्हीं को बेचारों को सबको अलग अलग भी करना पड़ता है और उसमें क्या रहता है कि फिर वो ठीक से प्रॉपर कर भी नहीं पाते हैं. इसलिए जो पब्लिक है उनको इसलिए सूखा कचरा सूखे में देते हैं, गीला कचरा गीले में देते हैं वो लोग. ये अब जो इंदौर नंबर 1 आया है, ये 6ठी बार नंबर 1 आया है. तो हम लोग को करते करते 6 साल हो चुके हैं. इसलिए इंदौर 6ठी बार नंबर 1 आया है और इंदौर की पब्लिक का पूरा सहयोग और सपोर्ट है. ఇండోర్లోని దేవ్ గురాడియా ప్లాంట్ అందించే ఈ బయోగ్యాస్ పై ఆధారపడి 150 సిటీ బస్సులు నడుస్తున్నాయి.
మార్కెట్లో లభించే సీఎన్జీ కంటే ఈ గ్యాస్ ప్లాంట్ ₹5 తక్కువ ధరకే కిలో గ్యాస్ అందిస్తోంది. నగరంలో సేకరించిన వ్యర్థాల ద్వారా ఇండో మున్సిపల్ కార్పొరేషన్ గడిచిన ఆర్థిక సంవత్సరంలో 12 కోట్లకు పైగా ఆర్జించింది. అంతర్జాతీయ మార్కెట్లో కార్బన్ క్రెడిట్ల అమ్మకం ద్వారా 8 నుంచి 9 కోట్లు సమకూరగా బయోగ్యాస్ ప్లాంట్కు వ్యర్థాలు సరఫరా చేసినందుకు ప్రైవేట్ కంపెనీ వార్షిక ప్రీమియంగా 4.30 కోట్లు లభించాయి. ఇదే ఉత్సాహంతో చెత్త సేకరణ ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ₹20 కోట్ల ఆర్జించాలని ఇండోర్ లక్ష్యంగా పెట్టుకుంది. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు 8,500 మంది సఫాయి కార్మికులు 3 షిఫ్టుల్లో పనిచేస్తున్నారు. అక్కడ ఉత్పత్తయ్యే మురుగునీటిని 3 ప్రత్యేక ప్లాంట్లలో శుద్ధి చేసి 200 పబ్లిక్ గార్డెన్లు, పంట పొలాలు, నిర్మాణ కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారు. పరిశుభ్రత ఉద్యమంలో 2017లో మొదటిసారిగా ఇండోర్కు దేశంలోనే అత్యంత శుభ్రమైన నగరంగా గౌరవం లభించింది. దీనికోసం తడి పొడి వ్యర్థాల విభజన, మరుగుదొడ్లు, మూత్రశాలల నిర్మాణంలో భాగంగా 2016 నుండి ఇంటింటికి చెత్త సేకరణ ప్రారంభించారు. 100% తడి పొడి వ్యర్థాల ప్రాసెసింగ్ ప్రారంభించారు. 2018-2019లో నగర పౌరులు, ప్రజాప్రతినిధులు, సామాజిక సంస్థలు, స్థానికులు, వాణిజ్య మార్కెట్లు, మీడియా, పారిశుధ్య కార్మికులు, మున్సిపల్ కార్పొరేషన్ స్వచ్ఛ సర్వేక్షణ్ ప్రచారంలో విస్తృతంగా పాల్గొన్నారు. మొదటి కొన్ని వార్డుల్లో పైలట్ ప్రాజెక్టు కింద చెత్త బండ్లు కొనుగోలు చేసి ఇంటింటికి చెత్త సేకరించారు. నగరంలో స్వచ్ఛత ప్రమాణాలు కాపాడేందుకు ఇండోర్ జిల్లా పరిపాలనా విభాగం ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఈ మేరకు నగర పరిధిలో దీపావళి సందర్భంగా కేవలం హరిత బాణాసంచా మాత్రమే కాల్చేందుకు అనుమతించారు. ఇండోర్ పౌరులు తమ డ్రైనేజీ వ్యవస్థల్ని మురుగునీటి కాలువలతో అనుసంధానం చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. స్వచ్ఛత, పరిశుభ్రత కార్యక్రమాల ప్రచారంలోనూ ఉత్సాహంగా పాల్గొన్నారు. దీంతో సరస్వతి, కాన్ నదుల్లో నీటి కాలుష్యం గణనీయంగా తగ్గినట్లు ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రకటించింది. నివాస గృహాలు, వాణిజ్య ప్రదేశాల్లో వాడుతున్న నీటిని శుద్ధి చేసిన తర్వాతే నదుల్లోకి వదిలే ప్రక్రియలో భాగస్వాములవుతున్న నగరాలను వాటర్ ప్లస్ సిటీగా కేంద్రం గుర్తిస్తోంది. ఈ కార్యక్రమంలోనూ ఇండోర్ క్రియాశీలకంగా పాల్గొంటోంది. ఈ మేరకు 2021-22లో ఇండోర్కు వాటర్ ప్లస్ సిటీగా గుర్తింపు లభించింది. స్వచ్ఛ భారత్ అభియాన్ వేదికలపై ఇండోర్ పేరు ఖచ్చితంగా వినిపిస్తోందని ప్రధాని మోదీ ఇటీవల మన్ కీ బాత్ లోనూ ప్రశంసించారు. इसी सर्वेक्षण के दौरान जो वर्कशॉप थे उसमें बायो सीएनजी का जो मॉडल है उसको बहुत अप्रिशिएट किया गया. सभी सिटीज का ये कहना था कि हर एक शहर कूड़ा प्रोसेस करने पर पैसा खर्च करता है, जो आजकल मार्केट रेट लगभग 500 से 600 रुपए पर मेट्रिक टन है. हम लोग पैसा बचाते हैं, उसके साथ में पैसा कमाते हैं. तो इंदौर का ये जो वेस्ट टू वेल्थ अवधारणा है वो भी आगे नहीं आगे हर एक घर को डोर स्टेप को जाएगी, जो अपने यहाँ कचरा अलग अलग करके देता है. कचरे के पूरे साइकिल में सिर्फ एक ही चीज इंपॉर्टेंट है कि कचरा सेग्रीगेटेड फॉर्म में आना चाहिए. अगर सेग्रीगेटेड हम कचरे को कर लेते हैं घर के स्तर पे ही, तो आगे उसका प्रोसेसिंग आसान हो जाता है. यही कारण है हमको पीपीपी मॉडल के अपने प्रोजेक्ट्स मिले हुए हैं, चाहे वो नेपरा का प्रोजेक्ट हो या फिर बायो सीएनजी का प्रोजेक्ट हो. इससे एंड प्रोडक्ट की मार्केट में वायबिलिटी बनी रहती है. जो 20 प्रोडक्ट है उनसे नगर निगम इंदौर की आय 12 करोड़ के आसपास है, जिसमें कार्बन ट्रेडिंग भी शामिल है. कार्बन ट्रेडिंग और 2 जो प्लांट से होने वाली आय है लगभग 4 करोड़ से 4.5 करोड़ रुपए हम लोग साल भर में प्लांट से अर्न करते हैं. साथ ही कार्बन ट्रेडिंग हमको 8-9 से 9 करोड़ रुपए ले रही है. तो इस तरीके से 12 करोड़ रुपए की आय हमको और सिर्फ పరిసరాల పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణ వంటి అంశాల్లో స్థానిక అధికారులు పాటిస్తున్న సరికొత్త విధానాలు ఇండోర్ నగరానికి ఘనకీర్తి సాధించి పెడుతున్నాయి. ఇందులో భాగంగా ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ తాజాగా జీరో వేస్ట్ వెడ్డింగ్ కాన్సెప్ట్ ను విస్తృతంగా ప్రచారం చేస్తోంది. వివాహ వేడుకల్లో వ్యర్థాల ఉత్పత్తి వీలైనంత తక్కువ ఉండేలా చూసుకోవడం, వాటి శుద్ధి ప్రక్రియను క్రమ పద్ధతిలో నిర్వహించడం ఈ కాన్సెప్ట్ లో ముఖ్యమైన అంశం. ఈ ప్రచారానికి ముఖ్యుడైన ఐఎంసీ ఉద్యోగొకరు ఇటీవల తన వివాహ వేడుకలో అన్ని పర్యావరణహిత సామాగ్రినే ఉపయోగించారు. ఆహార పదార్థాలు వడ్డించేందుకు వినియోగించే పాత్రలు మొదలు స్వాగత తోరణాల వరకు అన్ని పర్యావరణహిత వస్తువుల్నే ఉపయోగించారు. ఈ కార్యక్రమంలో ప్లాస్టిక్, థర్మాకోల్ వంటి ఉత్పత్తుల్ని వాడలేదు. దీంతో కొత్త జంటకు ఐఎంసీ హోమ్ కంపోస్టింగ్ కిట్ ను బహుమతిగా ఇచ్చింది. దీంతో పాటు తడి చెత్త ద్వారా అక్కడికక్కడే తయారు చేసిన కంపోస్ట్ ఎరువును అతిథులకు పంపిణీ చేశారు. ఈ పద్ధతిలో ఇప్పటి వరకు 2 వివాహాలు జరిపారు. వచ్చే 2 నెలల్లో 200 వివాహ వేడుకల్లో ఈ కాన్సెప్ట్ ను అమలు చేయాలని ఐఎంసీ భావిస్తోంది. ఐఎంసీ సహకారంతో ఏర్పాటు చేసిన ఓ అంకుర సంస్థ వ్యర్థాల నిర్వహణలో స్థానికులకు సహాయపడుతోంది. జీరో వేస్ట్ వెడ్డింగ్ కాన్సెప్ట్ లో రెడ్యూస్, రీసైకిల్, రీయూజ్, రిఫ్యూజ్ పద్ధతిలో 4R ఫార్ములాను అమలు చేస్తోంది.
స్వచ్ఛ సర్వేక్షణ్ రికార్డులు నమోదు చేయడానికి ముందు ఇండోర్ అనేక అంశాలను మెరుగుపరుచుకుంది. ఇందులో భాగంగా మొత్తం నగరాన్ని బహిరంగ మల విసర్జన రహితంగా మార్చింది. లోతట్టు ప్రాంతాల్లో ముప్పును జయించింది. ఆ తర్వాత కొన్నేళ్లుగా ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ చెత్త నిర్వహణపై దృష్టి సారించింది. నగరంలో ప్రాథమికంగా వ్యర్థాల ఉత్పత్తిని నిర్మూలించే వ్యూహాలపై కసరత్తు చేస్తోంది. ఇందుకోసం ప్రతి 4 వార్డుల్ని కలిపి జీరో వేస్ట్ వార్డుగా ఏర్పాటు చేస్తోంది. 2016లో వ్యర్థాల విభజన ప్రారంభమైనప్పుడు 80% పైగా నివసించలేదు. అయితే పదే చెత్తను వేరు చేయకుండా పడేస్తున్న వారిపై ఐఎంసీ జరిమానాలు విధించింది. నగరంలో దుర్గమ వారిని గుర్తించి 1,00,000 వరకు స్పాట్ ఫైన్ విధించారు. బహిరంగ మల విసర్జన, మూత్ర విసర్జన, ఉమ్మి వేస్తే 100 నుంచి 500 వరకు జరిమానాలు వేశారు. ఆ వ్యూహం ఫలించి 2017-18లో ప్రజల నుంచి జరిమానాల రూపంలో ఐఎంసీ 27 కోట్లు వసూలు చేసింది. ప్రస్తుతం ఇళ్ల వద్ద సేకరిస్తున్న చెత్తలో 100% అదే రోజున శుద్ధి చేస్తున్నారు. ఇండోర్లో వాయు కాలుష్యానికి కారణమవుతున్న శిలాజ ఇంధనం వాడకాన్ని తగ్గించాలని ఐఎంసీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ తడి వ్యర్థాలను 95% స్వచ్ఛమైన మీథేన్ గ్యాస్ గా మారుస్తోంది. ప్రస్తుతం నగరంలోని 50,000కు పైగా కుటుంబాలు తమ వంటగది వ్యర్థాలను ఇంటి వద్దే ఎరువుగా తయారు చేస్తున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలను విడివిడిగా నిల్వ చేయడానికి ఐఎంసీ ఆధ్వర్యంలో నివాస గృహాలకు 2 పెద్ద సంచులు ఇచ్చారు. ఒక సంచి నిండగానే ప్రజలు ప్లాస్టిక్ వ్యర్థాల రీసైక్లింగ్ ఏజెన్సీకి సందేశం పంపుతారు. ఏజెన్సీ సిబ్బంది ఇంటి వద్దకే వచ్చి ప్లాస్టిక్ చెత్తను కిలోన్నరకు 5 రూపాయల చొప్పున ధర చెల్లించి తీసుకుంటారు. ఈ చెత్తను ప్లాస్టిక్ వ్యర్థాల శుద్ధి కేంద్రానికి తరలించి డీజిల్ గా మారుస్తారు. ఈ ప్లాంట్ లో రోజు 8 టన్నుల ప్లాస్టిక్ ను ప్రాసెస్ చేసి 3,500 లీటర్ల డీజిల్ ను ఉత్పత్తి చేస్తారు. మరోవైపు ప్లాస్టిక్ వ్యర్థాలను సిమెంట్ ఇటుకలుగా కూడా మారుస్తున్నారు. వీటిని రోడ్ల నిర్మాణంలో ఉపయోగిస్తారు. तो यह है कि ये प्लांट पूरा का पूरा 500 टीपीडी के ऊपर डिजाइन किया गया है। 500 टन वेस्ट जो आपका इंदौर में जनरेट होता है, तो एक दिन का भी वेस्ट रुक नहीं पाता है। 500 टन जितना वेस्ट आता है वो पूरा आकर के प्लांट में प्रोसेस कर दिया जाता है, जिससे कि सिटी के अंदर वेस्ट का एक्युमुलेशन है वो बिल्कुल नहीं हो पाता है। वेस्ट मटेरियल जो आता है वो हमारे पास में यदि हम लोग बोले तो आप ये मान कर चलिए कि 95% प्लस में ही मैं इसका सेग्रीगेशन लेवल बोलूंगा, जो कि एक बहुत अच्छे लेवल का सेग्रीगेशन है कि इंदौर में इतना अच्छा सेग्रीगेशन लेवल है जिसकी वजह से हम लोग इस टाइप के आउटपुट पर पहुंच पाए। अदरवाइज क्या होता है कि यदि आपका वेस्ट सेग्रीगेट होकर के नहीं आ पाएगा तो प्रोसेसिंग होने के लिए बहुत प्रॉब्लम है। ये वैसे एक बायोगैस होता है जिसको फिर पूरी तरह से अपग्रेड कर करके और सीएनजी में कन्वर्ट किया जाता है, और यूज की यदि हम बात करते हैं तो अभी व्हीकल फ्यूल की तरह उसे यूज किया जा रहा है। చెత్తను వేరు చేసే పద్ధతిని పాటించే లక్ష్యంలో ఇండోర్లో 95% వ్యర్థాల శుద్ధి జరుగుతోంది. ఈ మేరకు ఇండోర్ నమూనా దేశంలో పెరుగుతున్న ప్లాస్టిక్ వ్యర్థాల సమస్యకు సరైన పరిష్కారం అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.